హాయ్ వెల్కమ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ రవికుమార్ సార్. ఈరోజు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మనం డిప్లొమా స్టూడెంట్స్కి పెద్ద గుడ్ న్యూస్ అయితే ఇవాళ న్యూస్లో రావడం జరిగింది. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి డిప్లొమా విద్యార్థులు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ మాది డిప్లొమా సార్ ఎప్పుడు చేస్తారని. అదేవిధంగా డిప్లొమా విద్యార్థులకు కూడా మనకి కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ సీట్లు రావడం జరిగింది. డిప్లొమా విద్యార్థులకు 10,000 ఇంజనీరింగ్ సీట్లు అయితే వస్తున్నాయమ్మా. ప్రధాన బ్రాంచుల్లో సీట్ల కేటాయింపు 6,048 సీట్లు కంప్యూటర్ బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళకైతే మాత్రం డిప్లొమా స్టూడెంట్స్ నక్కతోకం తొక్కినట్టు అయ్యారు. వాళ్ళకి మంచి సీట్స్ అయితే వచ్చినాయి. లేటెస్ట్గా వచ్చిన లేటెస్ట్ సీట్స్ అయితే వచ్చినాయమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్మసీలో 3.98% సీట్ల భర్తీకి పూర్తయిన ఆఖరి విడత ఈసెట్ కౌన్సిలింగ్. ఈసెట్ కౌన్సిలింగ్ ఇది డిప్లొమా స్టూడెంట్స్కి ఒక పెద్ద గుడ్ న్యూస్, పెద్ద వరం అని మనం చెప్పొచ్చు. ఇది పెద్ద వరం అని చెప్పొచ్చు. మనకి ఇది న్యూస్ ఏంటంటే ఫార్మసీ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఫార్మసీ పూర్తి చేసిన వారికి, అంటే డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటుంది, డిప్లొమా ఫార్మసీ ఉంటుంది, వారికి నిర్వహించే తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీలో 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పించారు. ఇది అయిపోయింది ఆల్రెడీ. ఈ ఇంజనీరింగ్లో 12,785 సీట్లు అందుబాటులో ఉంటే 10,400 సీట్లు భర్తీ చేశారు. చూడండి, ఇక్కడ 12,000 ఉంటే 10,000 అయిపోయినాయి ఆల్రెడీ. ఎక్కువైంది. ఫార్మసీలో 110 సీట్లు ఉంటే కేవలం 47 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాదికి ఈసెట్కు 22,365 మంది అర్హత సాధించారు. ఫైనల్ ఫీజులో 9,446 మంది, 3,92,000 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఆఖరి విడతలో 1,246 మంది బ్రాంచ్లను మార్చుకున్నట్టు సాంకేతిక విద్యాభాగం తెలిపింది. ఇంజనీరింగ్లో ఎక్కువ విభాగం కంప్యూటర్ సైన్సు, ఇతర కంప్యూటర్ కోర్సులోని ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 8,371 సీట్లు ఈ బ్రాంచ్లో ఉంటే 6,084 సీట్లు భర్తీ అయ్యాయి. 72.68% సీట్లు భర్తీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24లో రిపోర్ట్ చేయాలి. మనకి కౌన్సిలింగ్ అయితే ఆఖరి విడత కౌన్సిలింగ్ అయితే వీళ్ళకి పూర్తయింది. 10,000 డిప్లొమా విద్యార్థులకు 10,000 ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి. వీళ్ళకు మంచి బ్రాంచుల్లో వచ్చినాయి నేను అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ 2వ విడత సీట్ల కేటాయింపు ఇలా. ఈ సంస్థ యూనివర్సిటీలు 14 ఉన్నాయి. సీట్ల లభ్యత 1,814, భర్తీ అయినవి 1,500, మిగిలినవి 225. అంటే 225 అంటే సివిల్, మెకానికల్ మిగిలి ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు 2 ఉన్నాయి. ఈ సీట్ల లభ్యత 198, భర్తీ అయినవి 198. జీరో అమ్మ. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలో 100% ఆక్యుపెన్సీ అయితే వచ్చింది. ప్రైవేట్ కాలేజీలు 153, సీట్ల లభ్యత 10,773, భర్తీ అయినవి 8,620, మిగిలినవి 2,153. అంటే ఆల్మోస్ట్ అన్ని సీట్లు అయితే మిగిలినవి. మరి దీనికోసం ఏమైనా స్పెషల్ రౌండ్ ఏమన్నా నిర్వహిస్తారో మనకు తెలియదు. మొత్తం 169 సీట్ల లభ్యత 12,785 సీట్లు ఉన్నాయి. మనకు భర్తీ అయినవి 10,407కి భర్తీ అయినవి. మరి మిగిలినవి 2,378. ఈ యొక్క 81.4, 81% అయితే మనకి మిగిలింది 22%. ఆల్మోస్ట్ అలా అన్ని సీట్లు అయితే ఇక్కడ ఫిల్ అవటం జరిగింది. ఇది నిన్న జరిగిన మనకి ఈసెట్ ఆఖరి విడత కౌన్సిలింగ్ అయితే పూర్తయింది. ఇంజనీరింగ్ ఎక్కువ భాగంలో మన కంప్యూటర్ సైన్సు, ఇతర బ్రాంచుల్లోనే మాత్రం ఆప్షన్స్ ఇచ్చారు. ప్రధాన బ్రాంచ్లో ఫార్మసీ 2వ ఏడాదిలో సీట్లు కేటాయింపు. ఫార్మసీలో మాత్రం తక్కువ ఇంటేక్ వచ్చిందమ్మా. ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు. 3.9% మాత్రమే ఇక్కడ జాయిన్ అవుతాం. యూనివర్సిటీలు 6 ఉంటే ఈడ సీట్ల లభితే 143, భర్తీ అయినవి 28, మిగిలినవి 115 మిగిలిపోయినాయి. శాతం 19%. ప్రైవేట్ యూనివర్సిటీ 1 ఉంటే సీట్ల లభితే 10. అసలు ఎవరైతే జారలా, ఇక్కడైతే ఎవరు జారలేదు. ప్రైవేట్ కాలేజీలు 114, సీట్ల లభ్యత 1,027, భర్తీ అయినవి 19 అమ్మ. 1000 సీట్లకి 19, మిగిలినవి 1000. అంటే ఈ ఫార్మసీ వాళ్ళకి, ఈ ఫార్మాలిటీ కొన్ని కోర్సులు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఎక్కువ మిగలలేదు. ఇక్కడ చూద్దాం ప్రధాన బ్రాంచ్లో ఏ సీట్లు ఎట్లా కేటాయించారో. మనకి సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే 3,434 సీట్లు ఉంటే 2,878. అంటే సిఎస్సి టాప్లో ఉందమ్మ. ఇక్కడ సిఎస్సి టాప్లో ఉండటం జరిగింది. ఐటీలో 869 ఉంటే కేటాయించినవి 688. సిఎస్సి డేటా సైన్స్లో 1200 ఉంటే
మనకి ఇక కేటాయించినవి 722. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 282 ఉంటే కేటాయించినవి 200. సిఎస్సి ఏఎంఎల్ 17,044 ఉంటే కేటాయించినవి ఫిల్లింగ్ ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఈసీఈ చూడమ్మా 1894 సీట్లు ఉన్నాయి. చూడండి 1894లో 1859 తీసివేస్తే మనకి 14, 5 ఇక 8, 3 జస్ట్ 35 సీట్లేనమ్మా. 35 సీట్లు. ఇది ఆల్మోస్ట్ ఈసీఈ కూడా బాగా టఫ్ కాంపిటీషన్ ఉంది. చూడండి ఇక్కడ 869 సీట్లు ఉంటే ఇక్కడ 861. అంటే 61 అంటే ఇంకా 8 సీట్లు మిగిలిన త్రిబుల్ కూడా. ఈ ఆల్మోస్ట్ సివిల్ కూడా ఈ త్రిబుల్ అయిపోయినాయి, సివిల్ అయిపోయినాయి. మెకానికల్లో కూడా 662 ఇక్కడ 650. బీఫార్మసీలో మాత్రం పూర్గా ఉంది. పూర్ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లో వీళ్ళు డిప్లొమా విద్యార్థులు కూడా సిఎస్సి వైపే, పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా సిఎస్సి వైపే ఉండాలని మనకు అర్థమవుతుంది. ఈ న్యూస్ నిన్న మన కౌన్సిలింగ్ జరిగింది. అంటే మరి ఈ కౌన్సిలింగ్కి మరి వీళ్ళు సెకండ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ మరి కేటాయిస్తారో లేదో తెలియాలి. స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా ఇస్తారేమో. మరి వచ్చిన విద్యార్థులు అయితే మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి రాని వాళ్ళు మరి స్పాట్ ఏమన్నా వాళ్ళు కండక్ట్ చేస్తారో మనం వెయిట్ అండ్ సీ దృష్టితో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం వీడియో అయితే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో. ఇలాంటి నోటిఫికేషన్స్ మరిన్ని వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.